ఈ నెల 14, 15, 16 తేదీల్లో గాంధారి కిల్లాలో జరిగే మైసమ్మ జాతర ఏర్పాట్లని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. నీటి వసతి, పార్కింగ్, విద్యుత్ దీపాలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు సదరు భీమన్న ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, నాయక్పూడ్ వంశస్థులు ఉన్నారు. ఆఫ్టర్ పౌర్ణమి తర్వాత ఇది ఉంటుంది కాబట్టి దానికి ఇష్టపడి వాళ్ళు కూడా ఇట్లా వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మేడారం కూడా లేదు కాబట్టి ఇవి రావచ్చు సార్. ఇంకా ఎక్కువ ప్రతిసారి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. మేడారం ఎప్పుడైతే ఉన్నారో నమ్మకం సార్ ఈసారి మేడారం లేదు. గంగాపూర్ జాతర మాకున్నాం. ఆఫ్టర్ పున్నమి మేము చేస్తున్నాం కాబట్టి ముందు వచ్చే ఫ్రైడే, సాటర్డే, సండే ఆర్ వెనకకు వచ్చేది అనేది అంతే సార్. అదే దేవాలకు ఉన్నామంటాం సార్. సార్ ఒక్కొక్కరు పెట్టాం ఇవి తీసుకెళ్తాం సార్. దేవుళ్ళు రేపు వస్తారా? తీసుకెళ్తాం. మనకు ఒక 5 అట్లా గజాల చేతిలో పట్టుకొని వెళ్తాం. పూజారిని ఏమని పిలుస్తారు? పూజారి భక్తులకు కానీ ఏది కూడా మన ఎలాంటి ఇబ్బందులు జరగవనేది ఫస్ట్ నుండి ఈ నెల 14, 15, 16 తారీఖులలో జరగబోయే గాంధారి కిలా మైసమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకపోడు సమితి ప్రెసిడెంటు, వాళ్ళ యొక్క బాధ్యులు, మా యొక్క ఏసీపీ రవికుమార్ అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రావడం జరిగింది. ఈ 14, 15, 16 తారీఖుల్లో ముఖ్యంగా నాయకపోడు జాతి ప్రజలు, వాళ్ళతో పాటు ఇతర ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పూజలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 14వ తారీఖు ఉదయం నుంచే భీమన్న దేవుడి దగ్గర గోదావరి జలాన్ని తీసుకొచ్చి అభిషేకించి కార్యక్రమాలు చేయడం, తర్వాత 15వ తారీఖు ఉదయము గాంధారి కిలా మైసమ్మ పూజా కార్యక్రమాలు, 16వ తారీఖు దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు వేలాది మందిగా ప్రజలు రావడం, దీనికోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడము, గౌరవ కలెక్టర్ గారు అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్గా పెట్టడం జరిగింది. మంచినీటి సదుపాయము, పరిశుభ్రత, శానిటేషన్ కార్యక్రమాలు, ఇతర పార్కింగ్ స్థలాల ఏర్పాటు, లైటింగు, ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటారు. ఈరోజు ఈ కార్యక్రమాలని పరిశీలించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.